వరదల ముంపు నుంచి ఇప్పుడిప్పుడే బెజవాడ కోలుకుంటుంది. వరద తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బుడమేరుగు గండ్లు పూడ్చడంతో సిటీలోని వరద సక్రమంగా బయటకెళ్తుంది. అయితే కేఎల్ రావు నగర్, సాయిరాం సెంటర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో కొంతమేర వరద ఉంది. మరోవైపు నగరంలో వరద తగ్గగా ప్రకాశం బ్యారేజ్లో ఉధృతి క్రమంగా పెరుగుతుంది. రేపు మధ్యాహ్నం కల్లా ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్ మరమ్మతు పూర్తవుతాయని ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ల మరమ్మతుల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఇరిగేషన్ శాఖ అడ్వైజర్గా ఉన్నారో కన్నయ్య నాయుడు గారు వచ్చి ఈ పనులను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆయన అన్నారు, సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పొజిషన్ బాగుంది, కానీ అమలు ఉంటే ఎట్లా చేస్తాం చెప్పు. బోట్లు ఎప్పుడు తీసే అవకాశం ఉంటుంది సార్? ఈ బోట్లు రేపు మధ్యాహ్నం పైన కౌంటర్ వెయిట్స్ ఇప్పుడు అన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2-3 రోజుల నుంచి కూడా వేస్తూ ఉన్నారు సార్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? కౌంటర్ వెయిట్ అప్పుడున్న పాత కౌంటర్ వెయిట్కి దీనికి కౌంటర్ వెయిట్ అంటే కాంక్రీట్లో బీమ్ చేసి 40 రోజులు సెట్ అయినాక పెడతాం. దీనిలో ఏమంటే ఇప్పుడు కౌంటర్ వెయిట్ వేసినామంటే రేపు నేను ఆపరేట్ చేయొచ్చు గేటు, బ్లడ్ డిశ్చార్జ్ గేటు. అందువల్ల ఈ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాం. అంటే గతంలో ఎక్కడైనా ఇట్లాంటి సిస్టమ్లు ఉన్నాయా సార్? చాలా వాటికి చేసినాం కాబట్టి చేస్తున్నాం. అదే ఇప్పుడు క్రేన్లకంతా చేసినాం కదా, అదే సిస్టమ్ దీనికి అడాప్ట్ చేశారు. ఈ కొత్త ప్రాజెక్టులు కౌంటర్ వెయిటే లేదు, కౌంటర్ వెయిట్ ఎలిమినేట్ చేస్తాం. దీనిలో కూడా కొత్త ఆయిస్టులు పెడితే ఎలిమినేట్ చేసేస్తాం. అంటే ఎలాంటి టెక్నాలజీ వాడే అవకాశం ఉంది సార్ దీంట్లో? అసలు దీనిలో మనం ఈ కౌంటర్ వెయిట్లో సగం వరకు ఆయిస్ట్ కెపాసిటీ తగ్గిస్తాం, లేదంటే ఆయిస్ట్ కెపాసిటీ దానికి యాడ్ చేసేసి ఒరిజినల్కే డిజైన్ చేసేస్తే సరిపోతుంది. ఇంత కాంప్లికేషన్ ఉండదు. ఇప్పుడు కొత్త వాటికి 1980 నుంచే నేను డిస్కార్డ్ చేసి ఇవన్నీ 1980 ముందు ఉన్నాయి. 1970కే డిస్కార్డ్ చేశాను మొత్తం కౌంటర్ వెయిట్ లేకుండా. చాలా డ్యాములు ఇప్పుడు ఇండియాలో ఉండేవి 3/4 డ్యామ్స్ కంప్లీట్ కౌంటర్ వెయిట్ లేదు. పాత డ్యాములకే ఉండేది కౌంటర్ వెయిట్. అందులో అంతా ఆంధ్రాలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి అంతే. ప్రకాశం బ్యారేజీ, రాళ్లపాడు, తుంగభద్ర. ఇప్పుడు ఇది 70వ కౌంటర్ వెయిట్ కూడా ఉంది కదా సార్? అదేదో కొంచెం బ్లాక్ వచ్చినట్టు అది కూడా తీసేస్తున్నాం. సార్ అంటే ఇది ఫిల్ అయిపోయిన తర్వాత దానికి వెళ్తారా? ఇది వేసినాక తీస్తారు. 1 by 1 చేయాలి కదా. అంటే పూర్తిగా ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది సార్? మధ్యాహ్నం. రేపు మధ్యాహ్నానికి అయిపోతుంది. మధ్యాహ్నం తర్వాత బోట్లు అనేది తీసేస్తారు. కౌంటర్ వెయిట్లు ఒకటే కదా సార్? డ్యామేజ్ ఇంకేం లేవు కదా సార్? ఒక్కొక్కటి 60 అడుగులు ఉంది అనుకుంటే 40 అడుగులు వెయిట్. దీన్ని వర్టికల్గా లాగి లోపలనే పంపించాలి, లేదంటే అక్కడి నుంచి లాగాలి. 2 కౌంటర్ వెయిట్స్ అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో ఫిల్లింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. 70వ గేట్ అయితే దాన్ని తీసిన తర్వాత 70కి సంబంధించిన కౌంటర్ వెయిట్ ఏది ఉందో దాన్ని తీసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. రేపు మధ్యాహ్నానికి పూర్తిగా కూడా ఇవన్నీ కూడా ఈ పనులన్నీ కౌంటర్ వెయిట్స్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మధ్యాహ్నం తర్వాత బోట్లను రిమూవ్ చేస్తామని చెప్పి కూడా కన్నయ్య నాయుడు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రాజేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.